దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. మొదటిగా ఆయన సృష్టికర్త అయిన క్రీస్తు అని, రెండవదిగా ఆయన జాలిగల క్రీస్తు అని, మూడవదిగా ఆయన సిలువ వేయబడిన క్రీస్తు అని మీరు విన్నారు. నాలుగవదిగా ఆయన జయించుచున్న క్రీస్తు. యేసుక్రీస్తు దేహం సిలువపై నుండి తీసి ఆయనను ఒక క్రొత్త సమాధిలో పాతిపెట్టారు. ఆ సమాధి రోమా ప్రభుత్వ ముద్రతో భద్రపరచబడి ఉంది. దానిపై వారు ఒక పెద్ద రాతిని కూడా ఉంచారు. అంతేకాదు, ఆయన దేహాన్ని కాపలా కాయుటకు సమాధికి ఇరువైపులా 2 కాపలా వారితో గట్టి బందోబస్తు చేశారు. అయితే ఏం జరిగింది? అందరూ ఆశ్చర్యపడినట్లు యేసుక్రీస్తు 3వ దినమున సమాధిని తెరుచుకొని మరణం నుండి సజీవుడై లేచాడు. ఆయన జయశీరుడైన రాజు. ఆయన జయించుచున్న క్రీస్తు. ఎటువంటి సమాధి సృష్టికర్తను ఆపలేదు. గనుక ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? విజయమందు మరణము మ్రింగివేయబడెను. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ విధంగా యేసుక్రీస్తు మరణం నుండి లేచుట ద్వారా ఆయన మరణాన్ని, సాతానును, నరకాన్ని ఓడించాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచిన వారు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. మరణం తర్వాత ఒకరోజు ఆయనతో మనం కూడా లేచి నిత్యత్వమంతా ఆయనతో కలిసి జీవిస్తాం. ఆయన మరణం నుండి లేచుట ద్వారా ప్రభు అయిన యేసు మనకిచ్చిన నిరీక్షణ ఇదే. ఆయన విజయం మన విజయమై ఉన్నది. నీవు ఆయన యందు విశ్వాసముంచినట్లయితే నీవు జయమొందిన దేవుని బిడ్డవు. మీరు అన్నిటి యందు అత్యధిక విజయము పొందినవారు. యేసుక్రీస్తు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి అన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. అవును, యేసు జయించుచున్న క్రీస్తు.